భగవద్గీత పుస్తకాల ముద్రణలో అవినీతి కిరణ్ రాయల్ ఆరోపణ. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ పాలనలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. సాధారణంగా 700 శ్లోకాలతో ఉండే భగవద్గీతను కేవలం 15 పేజీలుగా ముద్రించారని, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రెస్ మీట్లో మరొక టీటీడీ స్కామ్, జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధిసి కొన్ని వివరాలు సేకరించాం. అవి ఏమంటే భగవద్గీత, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపోతున్నారు. ఇంకేస్తారు వదిలితే కూడా వాళ్ళు డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీతని. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అన్న, మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మన భగవద్గీత గురించి అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూసుంటాం భగవద్గీత, లేదా ఇంత పుస్తకం చూసుంటాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది మనకి, తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లు, MP3లు అవి చేసిన జనాలు పట్టించుకోవట్లేదు. అప్పుడు పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్గా దేవునితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఆయన దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు లేవు. భగవద్గీత మామూలు మనకు కేజీలు ఉంటుంది అనుకుంటా, 50 గ్రాముల గుళ్ళు లేవు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలామంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి నాయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒక డైలాగ్ అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మాయనీయులకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టుంది భగవద్గీత. ఇది ఏవి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏంటండి అసలు భగవద్గీతలో. నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, వాళ్ళని తిడితే మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాసినది మేము తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇది మనం చెప్పాలి, ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతున్నాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడౌన్లో పడుంది. ఇవి రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకొని గోడౌన్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో, అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఇది ఎక్కడుంది ఇప్పుడు? ఇవన్నీ
గోడాల్లో ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీన్ని భక్తులు కూడా పంచండి అయ్యా. పంచాలంటే దీనిలో కారణం ఏమంటే ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు ఏవి ధర్మారెడ్డికి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా?